పెద్దవాళ్ళ రీతికి మీరు ఎక్కడికి తీసుకుపోకూడదు, ఇది ఎవరికి చెప్పకూడదని మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది సార్ చిన్నచౌక పోలీస్ స్టేషన్ వారు. అయితే ఈ మీడియేటర్లు ఎంత చేసినా మా జీవితాలు అయితే నాశనం అయిపోయినాయి. కాబట్టి ఇలాంటి మీడియేటర్లు చాలామంది కూడా ఉన్నారు. కాబట్టి మీరు వారిని కూడా కొంచెం చూడండి సార్. మా పరిస్థితులు ఈ పిల్లల జీవితాలు అన్యాయం కాకోకుండా మిమ్మల్ని మేము అడగడం ఏంటంటే, ఇందులో నన్నెందుకు ఇరికిస్తున్నారో, ఈ కేసులో నన్నెందుకు ఇరికించాలనుకుంటున్నారో, ఎందుకు ఎఫ్ఐఆర్లో ఛార్జ్ షీట్లో నన్నెందుకు పెట్టినారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. దాని గురించే సార్ ఇప్పుడు మేము ఇబ్బంది పడుతుండేది. నన్నెందుకు ఈ కేసులో పెట్టినారో, నేను పెళ్ళైన కాడి నుంచి వాళ్ళ ఇంటికి పోలే, వాళ్ళతో గొడవ పడలే, వాళ్ళని ఇబ్బంది పెట్టలే, 2 నెలలు అమ్మాయితో సంసారం చేసి లాస్ట్కి నేను అమ్మాయిని ముట్టుకొని కూడా ముట్టుకోలేదని వాడు చెప్తుంటే, ఈ పోలీసు వాళ్ళు అదే నమ్మి అదే రాస్తే లాస్ట్కి మేము ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఏమంటున్నారు, అప్పుడేం మా నిద్రపోతున్నావా నువ్వేమన్నా, ఎందుకు అప్పుడు కానీ నువ్వు మాకు రివర్స్ కేసు పెట్టలే, అప్పుడు ఎందుకు ఇది చేయలే అని పీసీ వాళ్ళు మమ్మల్ని అడగడం జరుగుతుంది. అప్పుడు మమ్మల్ని ఆల్రెడీ వాళ్ళే రౌండప్ చేసినారు. మళ్ళీ ఎందుకు నువ్వు అప్పుడు చెప్పలేదని మమ్మల్ని ఇప్పుడు బెదిరిస్తున్నారు. అప్పుడు వాళ్ళే బెదిరించి ఇప్పుడు వాళ్ళే బెదిరించి మేము ఏం చేయాలనో ఎక్కడ పోవాలనో ఉండేది మేము ఆడవాళ్ళం సార్. నాకు భర్త లేడు, 2 పిల్లలను వేసుకొని ఒక ముసలామెను వేసుకొని బతుకుతున్నా. ఇప్పుడు వీళ్ళు రౌండప్ చేసి వీళ్ళు నన్నే అంటే నేనేం చేయాలి సార్? వీళ్ళేమో మొత్తం 10 మంది ఉన్నారు, నేనేమో ఒక్కదాన్ని ఉండా. ఇప్పుడు కోర్టులో కూడా ఇదే జరిగింది. అసలు జడ్జి గారికి అసలు నా వాదన చెప్పుకోక మునిపే ఈయన పీసీ పోయి ఆల్రెడీ అన్ని చెప్పేటివన్నీ చెప్పేసి అన్నీ చేసేసి లేదు వాళ్ళకి అరెస్ట్ వారెంట్ పంపించాలి అని అంటే ఆడ మా పరిస్థితి వాళ్ళు చూడలే. మేము చెప్తుంటే అర్థమూ చేసుకోవడంలే. అప్లికేషన్లు పెడుతుంటే అప్లికేషన్లు మాకు రెస్పాన్స్ లేదు, అది లేదు. మమ్మల్ని ఏదన్నా అడగనికి కోర్టులో మమ్మల్ని అడగక, స్టేషన్లో మమ్మల్ని అడగక. ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏం లేదు సార్. ఇప్పుడు ముందేమో సంసారం చేస్తామని పెళ్లి చేసుకొని చేయకోకుండా తీసుకొని పోయినారు. సంసారం కరెక్ట్గా చేస్తున్నారంటే సెక్సువల్ హెరాస్మెంట్ చేసి ఆ పాపను ఇబ్బంది పెట్టినారు. ఇంట్లో వాళ్ళందరూ రౌండప్ చేస్తే ఆ పాప ఉండేది ఒక్కటి. ఆ పాప ఏం చేస్తారు సార్, ఇంట్లో నలుగురు రౌండప్ చేస్తే మా కూతురు సార్. నా ఇష్టం లేకుండా సార్ ఇప్పుడు మీడియేటర్ల ద్వారా జరిగింది. ఇది మీడియేటర్లు చేసినారు ఇదంతా. మేము ఉండాము, ఏం జరిగినా మేము చూసుకుంటాము. అన్నింటికి వాళ్ళకి ఏదైనా ఇదైనా నీకు ఎవరు లేరు కదా, నువ్వేం భయపడగాకు. మెయిన్ అదే జరిగింది సార్. ఇప్పుడు దాని గురించి మేము ఇప్పుడు ఫైట్ చేస్తున్నాం. అప్పుడు అడ్డుకోవడానికి పెళ్ళి అయిపోయినాక నేనేం చేస్తాను సార్? ఆ పాపను తీసుకుపోయి ఇప్పుడైనా నేనేం చేసేది లేదు. కాకపోతే ఇప్పుడు ఆ పాప వయసు 18 సార్. అప్పుడు పెళ్లి జరిగినప్పటికీ 15. ఇప్పుడు నేను మా బాబుకు బాగలేదని హాస్పిటల్కి పోయినా. పెళ్లి జరుగుతుందని కాదు సార్, ఇక్కడ ఇదేంటి కళ్యాణ మండపంలో ఇది చేసినారు. దాంట్లో కూడా ఏంటి ఆధార్ కార్డు మీరు పెంచినారే, ఆధార్ కార్డు ఇది చేసినారని మా మీదకి రివర్స్ పెట్టాలని చెప్పి ఇది చేస్తున్నారు. మేము ఆధార్ కార్డు పెంచినది మీకు అర్థమైపోతుంది కదా. ఆల్రెడీ అన్నీ తెలుసుకోకుండానే పెళ్ళి ఎలా చేసుకున్నాడు, నా గురించి ఎంక్వైరీ చేసుకొని అన్నీ చేసుకొని ఈ పాపను నేను లేకుండా నువ్వు తాళి కట్టాల్సినంత అవసరం ఏముంది? అది చేసుకున్నావు. అరే నా బిడ్డ జీవితం నాశనం అయిపోతుందనే ఆలోచనతో నేను ముందుకు ఎక్కడ దిగలే. సరే ఉండని లచ్చనంగా తీసుకుపోయినారు, వదిలేద్దాంలే అన్నట్లుగానే మేము ఊరుకున్నాం. అయితే ఇప్పుడు ఆ పాపను ఇబ్బంది పెట్టడం వల్లే కదా ఆ పాప కేసు పెట్టింది. ఆ పాప పెట్టినటువంటి కేసు ఏంటంటే నన్ను సెక్సువల్గా హరాస్మెంట్ పెడుతున్నారు, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టినారనే కేసు దిశలో కంప్లైంట్ చేసి వచ్చింది. ఇక్కడ వీళ్ళు ఏమని చేసినారు, తల్లి ఇదంతా చేసింది. తల్లి వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయిని బలవంతంగా కాపురానికి పంపించంటే బిడ్డనే తల్లి మీద కేసు పెట్టిందని ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్లో రాసినారు. ఇది ఏంది సార్? ఇది నాకు అర్థం కాలే. సంసారం చేయమని ఇలాంటి వాడికి అసలు నేను పిల్లనియడము మామూలుగా అయితే కనుక మీరే ఆలోచన చేసి చెప్పండి. ఇలాంటి వాడికి ఇచ్చి చేసినామంటే వానికి కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండాలన్నా, ఆ పాపను ఎలా చూసుకోవాలని ఉండాలన్నా. ఇంట్లో అందరూ రాబందులాగా పిక్కొని తినడమేనా ఈ చిన్న పాపని? అవసరమేముంది సార్? వాళ్ళ వయసు 40 ఏళ్ళు ఉంటే ఆ పాప 15 ఏళ్ళు ఉంటే నువ్వు మాట్లాడే మాటలకు తట్టుకోగలుగుతుందా? సరే ఇంట్లో నుంచి బయటకు వచ్చింది, బయటకు వచ్చి ఆ అమ్మాయి కంప్లైంట్ చేస్తే మీరు దాన్ని డబ్బులు ఇచ్చినారో ఇంకొకటి ఇచ్చినారో దాన్ని రివర్స్గా చేసినారు. నన్నెందుకు రివర్స్ చేసినారు? నన్నెందుకు కేసులో పెట్టాల్సిన అవసరం వచ్చింది? పెళ్ళి అయిన కాడ నీ ఇంటికి వచ్చి నేను గొడవ చేయలే. పోనీ ఎందుకు మా పాపను చేసుకున్నావే, ఎందుకు మా పాపను ఇబ్బంది పెడుతున్నావని వచ్చి నిన్ను అడగను లేదు. ఏమీ చేయనప్పుడు నువ్వు నన్నెందుకు ఈ కేసులో పెట్టి ఇరికిచ్చినావు? అది మెయిన్ ఏంటంటే మేము అడిగే క్వశ్చన్ ఒక్కటే సార్, నన్నెందుకు ఇరికిస్తున్నారు? మీరు తప్పించుకోవాలనుకుంటే, మీరు న్యాయం ఉంటే, మీరు మాట్లాడే మాటలలో కానీ మీరు చేసే పనులలో కానీ న్యాయం ఉంటే మీరు మాట్లాడుకొని చేసుకోండి. నన్నెందుకు ఇరికిస్తున్నారు? ఇలాంటి వాడికి పిల్లని ఇయ్యడము ఎవరన్నా ఒప్పుకుంటారా? నేను ఒప్పుకున్నానా?
ఆల్రెడీ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అరే మా బిడ్డ జీవితం నాశనం అయిపోతుందనే ఆలోచనతో నేను మిమ్మల్ని ఎక్కడ గోడాడించలే, ఎక్కడ గొనగలే, గోకలే. ఇప్పుడు మళ్ళీ ఈ పాపను ఎందుకు మీరు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఈ మీడియేటర్ మాటలు ఒకటి, మళ్ళీ ఈ మీడియేటర్ ₹1,00,000 డబ్బులు తీసుకొని వాళ్ళ సైడ్ ఉంటుంది, నాకు చెప్పేటివి నాకు చెప్తుంది. ఇవన్నీ చేయడం జరిగింది సార్. మేము ఫైట్ చేసే విషయం ఒక్కటే సార్, నన్నెందుకు ఈ కేసులో ఇరికిచ్చినారు, మెయిన్ ఇది ఒక్కటే సార్ మేము అడిగేది. నమస్కారం అండి. కడప జిల్లాలో 2023 సంవత్సరం ఒక మైనర్ బాలిక వివాహం జరిగింది. ఆ బాలిక వివాహం జరగడానికి వాళ్ళ మైనర్ యొక్క అమ్మాయి యొక్క తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు వచ్చేసి పాపం డబ్బు లేక ఒక ఆర్థికంగా ఇట్లా ఉంది అని చెప్తే, నేను ఒక ఆర్థికంగా డబ్బు లేకుంటే నేను కూడా ఒక ఆఫీసు చుట్టుకొని తిరుగుతుంటే వీళ్ళు అదే పరిస్థితిలో ఉండి నా ఇట్లా జరిగిందని చెప్తుంటే, ఒక కడప జిల్లాలో ఒక మైనర్ వివాహం జరిగితే ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని దిశ వాళ్ళకు చెప్తే, దిశ వాళ్ళ నుంచి మళ్ళీ పిఎస్కు పోయి పిఎస్లో వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోకుండా వీళ్ళపైనే రిటర్న్ కేసు పెట్టి, ఆ కేసులో కూడా వీళ్ళ స్టేషన్లో వీళ్ళు మమ్మల్ని సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నారు, మా అమ్మగారు బలవంతంగా పంపించినట్టు పెట్టి వీళ్ళకి ఆపోజిట్గా కేసు పెట్టారు వాళ్ళు. అక్కడ వీళ్ళు చెప్పింది వేరు, చేసింది వేరు. దీంట్లో ఫస్ట్ అమ్మాయి వచ్చేసి దిశ నుండి స్టేషన్కు చిన్నచౌక్ పోలీస్ స్టేషన్కి పోతే చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ వారు వాళ్ళ స్టేషన్కి వచ్చి తర్వాత దిశకు పోయిందని వాళ్ళు చెప్తున్నారు. ఇదే విషయాన్ని ఎక్కడైనా చెప్తే మీరు బయట చెప్పినా ఏమైనా చేసినా మీకు వాళ్ళ భయభ్రాంతులను గురి చేసి అప్పట్లో వాళ్ళను స్టేషన్లోనే బంధించి వాళ్ళు ఏం చెప్పినా కానీ దానిపైన సంతకాలు పెట్టేటట్టు ఆ విధంగా చేసుకున్నారు. దాని తర్వాత అమ్మాయిని మన జిల్లా జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే జిల్లా జడ్జి గారికి అమ్మాయి తన వాంగ్మూలం స్వయంగా చెప్తే ఆ వాంగ్మూలాన్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి దీంట్లో పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ను, ఛార్జ్ షీట్ను ఈ రెండు అక్కడ అమ్మాయి వచ్చినప్పుడు మటుకు అమ్మాయి వాళ్ళ తల్లి ఇంటి దగ్గర నుండి ఎక్కడా రాలేదు. పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళ అన్నం సతీష్ అనేటువంటి ఇంటి నుండి వస్తే వీళ్ళు ఎస్ఐ వాళ్ళకి అదంతా నిజం తెలిసి కూడా వీళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ అమ్మగారింటికి పోయినారని చెప్పినారు. ఇదే విషయాన్ని దిశ వాళ్ళకి కూడా వాళ్ళ పోలీసు వారికి ఫోన్ చేసి ఫోన్లో ఒక గంట సేపు చెప్పినా కానీ వాళ్ళు ఎక్కడే కానీ సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేస్తున్నారు. అమ్మాయితో 2 నెలలు కాపురం చేసి అమ్మాయి పైన అసలు ఇతను తగలలేదని చెప్పేసి మళ్ళీ పోలీసు వారికి చెప్పినారంట. ఇదంతా కూడా ఎక్కడ ఉండదు సార్. ఒకసారి అమ్మాయిని తగిలినాడా లేదా అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే దాంట్లో తేలిపోతుంది. ఒక చిన్న మైనర్ బాలిక వివాహం చేస్తే అది కూడా ఇటువంటి ఏజ్ పర్సన్కు వివాహం జరిగితే మన కడప జిల్లాలో ఇటువంటి ఘోర అన్యాయాలు జరుగుతాయి. ఇటువంటి దానిలో ఎక్కడే కానీ అధికారుల దృష్టికి తీసుకోకపోతే వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు? సామాన్యుని యొక్క మనసులోని బాధ కూడా పట్టించుకొని వాళ్ళు కొద్దిగా ఇటువంటి వాళ్లకు న్యాయం చేయవలసిందిగా మన జిల్లా ఎస్పీ గారికి, నచికేతన్ సార్ వారికి, మన జిల్లా కలెక్టర్ వారు శ్రీధర్ బాబు సార్ గారికి నమస్కరించి, సార్ ఇక్కడ మన జిల్లాలో జరుగుతున్న పేదవారికి మీ దృష్టికి మీరేమో చాలా మంచివారు, కానీ మీరు ఆదేశాల ప్రకారము మీ కింద ఉన్నటువంటి అధికారులు సార్కి మిమ్మల్ని కలచాలంటే ఇటువంటి వాళ్ళు కలచలేరు. మీ దగ్గరికి వచ్చి ఏదైనా చెప్పినా, మీ దగ్గర ఏదైనా పీజీఆర్ఎస్లో నమోదైనా దాని గురించి ఇమ్మీడియట్లీ ఇట్లా మైనర్ బాలికల వివాహాల గురించి ఇమ్మీడియట్లీ మీరు యాక్షన్ తీసుకోవాలని, వారికి తగు న్యాయం చేయాలని, వారి యొక్క బాధను వారి యొక్క సమస్యను అర్థం చేసుకొని వారికి త్వరితగతిన న్యాయం చేయాలని చెప్పి మన జిల్లా ఎస్పీ గారిని మరియు మన జిల్లా కలెక్టర్ వారిని కోరుకోవడం జరుగుతుంది.